మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే మరణ ఛాయలో, ఆత్మహత్యల మధ్యలో, ఎవరైతే శాపముల మధ్యలో, పాపముల మధ్యలో, అనారోగ్య సమస్యల మధ్యలో, మరణ ఛాయలలో ఉండి నలిగిపోతున్నారో వారి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తున్నది. ఆమేన్. దేవుని బిడ్డలారా, నీవు ఏ మరణ ఛాయలో ఉన్నా సరే, పాపమా, శాపమా, రోగమా, ఏదైనప్పటికీ దేవుడు చెప్తున్నాడు, నీ మీద ఆయన వెలుగు ప్రకాశింపజేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చెంతకు రండి. ఏ మరణ ఛాయలలో ఉంటున్నప్పటికీ దేవుని నుండి గొప్ప వెలుగును నీవు పొందుకొని, గొప్ప విడుదల పొందుకొని సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగించు. ఆనందంగా నీ జీవితాన్ని ముందరికి తీసుకెళ్ళు. దేవుని బిడ్డలారా, ఆయన వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు పాపం పారిపోతుంది, శాపం విడిచిపోతుంది, రోగం లయమవుతుంది. ఏదైనప్పటికీ కూడా వెలుగు నీ మీద ఉదయించబోతున్నది. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యానికి వందనాలయ్యా. తండ్రి, పాపులమైన మేము, శాపములలో ఉంటున్న మేము, రోగములలో ఉంటున్న మేము, తండ్రి, అనాథలుగా ఉన్నామని మేము అనుకుంటున్నప్పుడు నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తున్నాయ్యా. తండ్రి, నీ వెలుగును మా మీద ఉంచి మాలో ఉన్నటువంటి శాపం, పాపం, రోగం, మరణ ఛాయలలో గల ఉంటున్నటువంటి ఆలోచనలు తీసివేసి మమ్మల్ని బ్రతికించి ఆనందింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.